కోసం మొదటి మనం నేర్చుకోవాల్సింది నరుడు బట్టి దేవుని నమ్ముతారు అని ఎస్ఎస్ రాజు గారు చేసి ఆయన జీవితం మనకు ఒక సమానతగా ఉన్నారు. మరి రెండవది ఈయన యొక్క స్వార్థ పట్టణంలో మనం ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని ఆలోచించి ఒకసారి చదవండి. అడుగుడి కోసం వెదకుడి మీకు తప్పుడు మీకు నిలబడి. అసలు మన ఈ విశ్వాస జీవితంలో మనం ఏమి అడగాలి, అసలు ఏమి వెతకాలి, ఏమి తగ్గాలి అని నేను ఆలోచన చేశారా? మన యొక్క ఈ విశ్వాస జీవితంలో మనం ఏమి అడగాలి, ఏమి అడగాలి? ఈ విశ్వాస జీవితంలో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం బతకాలి అంటే ఆ దేవుడిని మనం ఏమి వెతకాలి, ఆ దేవుడిని ఏం కోరుకోవాలి? బైబిల్ గ్రంథం నుంచి ఒక సంఘటన తీసుకుంటాం. లోకాసు వార్తలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక ఉపమానం శతాధిపతి గురించి చక్కనైనటువంటి సంఘటన అనేటువంటిది అక్కడ మనం చదువుకుంటున్నాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు అక్కడ మనం చదువుకున్నట్లయితే యేసు బోధించడం గురించి